నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, నేను శ్రీ మగన్ సింగ్ అండ్ సన్స్ వాళ్ళ వర్క్షాప్కి వచ్చినాను. మన ధూల్పేట్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ కళాకారు అనమాట. సో భయ్య వాళ్ళు ఈసారి ముంబై కాన్సెప్ట్లో మన వినాయకుని విగ్రహాలు అయితే రెడీ చేస్తున్నారు. నాగోల్లో కూడా ప్రతి సంవత్సరం ఒక 10+ వెరైటీస్ అయితే బ్యూటిఫుల్ హైదరాబాద్ కాన్సెప్ట్ అయితే విగ్రహాలు చేస్తారు. సో ఈసారి ముంబై కాన్సెప్ట్లో కూడా చాలా బ్యూటిఫుల్ ఉన్న విగ్రహాలు. సో మన నర్సింగ్ భాయ్ ఉన్నాడు. సో భయ్యతో కూడా మాట్లాడదాం. మీ అందరికి ఒక్కసారి అయితే లొకేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అట్లనే ఒక్కొక్క విగ్రహం కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను. సో వ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, మన శ్రీ మగన్ సింగ్ అండ్ సన్స్ వాళ్ళ వర్క్షాప్ లోపల పోయే ముందు మీ అందరికి ఒకసారి రూట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఉప్పల్ నుంచి నాగోల్ పోతుంటే ముంగడ కనిపిస్తుంది కదా మనకు నాగోల్ మెట్రో స్టేషన్. ఆ స్టేషన్ దాటగానే లెఫ్ట్ సైడ్ లోపలికి రోడ్ ఉంటుంది. సో లోపల రాగానే ఫస్ట్ రైట్లో వీళ్ళ వర్క్షాప్ అయితే ఉందన్నమాట. ఇది టిన్ షెడ్, అట్లనే ఆ పక్కది కూడా వీళ్ళదే. అండ్ అదేవిధంగా మనకు మెట్రో స్టేషన్ దాటిన తర్వాత పిల్లర్ నెంబర్ C820. సో 820 దాటగానే లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ లెఫ్ట్లో వీళ్ళది సెకండ్ వర్క్షాప్ అనమాట. సో వర్క్షాప్ లోపలికి వెళ్దాం. నేను గత 3 ఏళ్ల నుంచి భయ్య వాళ్ళదైతే కవరేజ్ చేస్తున్నాను. ప్రతి సంవత్సరం చాలా బ్యూటిఫుల్గా అయితే మనకు హైదరాబాద్ కాన్సెప్ట్లో విగ్రహాలు రెడీ చేస్తారు. సో ఈ 2025లో మనకైతే ముంబై కాన్సెప్ట్ అంటే మహారాష్ట్ర డిజైన్లో కూడా విగ్రహాలు అయితే చేస్తారు అనమాట. సో మన నర్సింగ్ అన్న కూడా ఉన్నాడు, అన్నతో కూడా మాట్లాడదాం అండ్ ఒక్కొక్క విగ్రహం కూడా డీటెయిల్గా చూసుకుందాం. సో నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష వన్స్ అగైన్. మన నర్సింగ్ అన్న. అన్న రామ్ రామ్, జై శ్రీరామ్. राम राम, जय श्री राम, जय श्री गणेश अन्न. జై శ్రీ గణేష్ అన్న, కైసే అన్న? बस ठीक है अन्न. సో అన్న వాళ్ళు అయితే ధూల్పేట్లు ఉంటారు అనమాట. ప్రతి సంవత్సరం అన్న వాళ్ళు అయితే నేను కవర్ చేస్తాను. ధూల్పేట్ కాన్సెప్ట్లో చాలా బ్యూटीफुल విగ్రహాలు చేస్తారు. సో भैया इस बार आप मुंबई कॉन्सेप्ट में भी बना रहे हैं मूर्ति, तो आपको कैसा लग रहा है? अच्छा लग रहा है अन्न. ओके अन्न, बहुत ही अच्छा दिख रहा है मुंबई कॉन्सेप्ट में बनाने के लिए भी. ओके ओके. तो अन्ना क्या है फिर प्लान इस बार? ओनली मुंबई में बनाएंगे, नहीं तो कॉन्सेप्ट में, नहीं तो धूलपेट कॉन्सेप्ट भी रहेगा? धूलपेट भी रहेगा, मुंबई भी रहेगा अन्न. ग्रेट ग्रेट. ओके अभी ओके. क्या है बोले तो मुंबई में प्रॉपर मुंबई मूर्ति टाइप में बन रहा, उसमें अपन थोड़ा चेंजेस करके बना रहे. ओके ओके. जैसे कि सूंड भी थोड़ा से अलग हट के बना रहे. तोंडम. ओके तोंडम. ओके. तो चलो भाई, अभी क्या करते हैं, एक एक मूर्ति देखेंगे. यहाँ पर अपने को छोटे साइज में भी बप्पा का मूर्ति दिख रहा है. तो क्या हाइट रहेगा ना ये मूर्तियों का? अन्ना ये इसका 4 फीट है, इनका 5 फीट है बप्पा का. ओके, 4 and 5 feet. 4, 5, 8, ओके 10, ओके. 12, 14 तक रहेगा. तो डिफरेंट साइजेस में बनाने वाले हैं. बनाने वाले. ओके, क्या क्या फेसेस है और सूंड क्या क्या डिजाइन में है वो भी देख लेते हैं. सो अपने बप्पा लवर्स को रियर कैमरा में सब दिखाएंगे అన్న. యా. సో చలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఒక్కొక్క విగ్రహం అయితే డీటెయిల్గా చూద్దాం. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్స్ అలాట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి స్మాల్ సైజ్ అన్నమాట. నాకు పాత వీడియోలలో కూడా 5 feet 6 feet సైజ్లో మన ముంబై కాన్సెప్ట్లో విగ్రహాలు కావాలన్నారు. సో స్మాల్ సైజ్ బాడీలో కూడా మన నర్సింగ్ అన్న దగ్గర అయితే విగ్రహాలు ఉన్నాయన్నమాట. भैया ये बप्पा के बारे में बताइए, अगर ये मूर्ति बिठाए सो क्या हाइट में आता है, अगर स्टैंडिंग में तो क्या हाइट में आता है ये वाला मूर्ति? ये वाला मूर्ति तो अपने को 6 फीट में आएगा ना, 6 feet. ओके. अगर इसको ठहराएंगे तो अपन को 8 फीट तक चले आएगा. 8 feet. సో ఈ పర్టికులర్ బాడీ తోని సిట్టింగ్ 6, స్టాండింగ్ 8. ఇది ఇంకా చిన్న సైజ్ అన్నమాట. बताइए भैया. 4 फीट का आएगा ना 4 feet. मूर्ति. ओके स्टैंडिंग करेंगे तो ये 6 फीट हो जाएगा. ओके. तो स्मॉल साइज में भी है. तो भैया माता भी बना रहे इस बार मुंबई కాన్సెప్ట్ में? हाँ भैया. ఓకే. సో ఇక్కడ అమ్మవారి ఫేస్ అన్నమాట. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక్కొక్క విగ్రహం చూసుకుందాం. ఈ లైన్లో సుమారు ఒక 7-8 విగ్రహాలు ఉన్నాయి. ఈ లైన్లో కూడా 7-8 విగ్రహాలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ లైన్లో స్వామివారికి సంబంధించిన జాయింటింగ్ వర్క్, కాస్టింగ్ వర్క్, అట్లనే ఫినిషింగ్ వర్క్ కూడా అయిపోయింది. సో భయ్యా బతాయియే క్యా హైట్ रहेगा? इसका 13.5 रहेगा भैया. 13.5. సో స్పెషల్ తొండం అన్నమాట. అండ్ ఇక్కడ మనకు సైడ్లో వచ్చేసి మనకు మోర్ వచ్చింది. సో भैया इसको एक्चुअली क्या बोलते हैं जो ये फ्रेम में आता है ना, स्टैंड में, ये साइड में? खूर बोलते. కూర్ बोलते हैं. ओके. సో इसमें कितने वेराइटीज है ना కూర్ में? 3 वेराइटी है. 3 వెరైటీస్. సో ఇది సైడ్లో వచ్చేసి మనకు పికాక్ ఉందన్నమాట. అట్లా 3 వెరైటీస్ ఉంటాయంట. ఇంకొక విగ్రహం. तो भाई यहाँ पर सूंड भी आप फिर से बनवा रहे हैं क्या? हाँ, पूरा स्पेशल एक सूंड अलग अलग रहेगा. ओके डाई वर्क कुछ नहीं रहेगा, ओनली हैंड वर्क रहेगा पूरा. ओके नाइस. సో ये बप्पा का हाइट भी लगभग 16 feet है. 13.5. 13.5 feet है. ఓకే. సో భయ్య చెప్పినట్టు ప్రతి ఒక్క తొండం కూడా స్పెషల్గా బై హ్యాండ్ చేపిస్తారంట. భయ్య
ये जो सूंड है ना बहुत बड़ा है, तो लगभग सूंड का कितना लेंथ रहेगा भैया? लगभग 3 मीटर 2 मीटर तो रहेगा 2 మీటర్స్. ఓకే. సో స్వామివారి చెవులైనా సరే అట్లనే తొండం కూడా చాలా నీట్గా ఉందన్నమాట. तो भैया अपन यहाँ पर काम कब चालू किए हैं? 2 मंथ्स हो गया भैया. 2 मंथ्स. ओके. तो टोटल कितना मूर्ति बना रहे भैया सब मिला के दूलपेट और मुंबई कॉन्सेप्ट में? 150 तक बनाए. 150 तक. ओके ओके. सो भैया यहाँ पर भी थोड़ा डिफरेंट पोजीशन है हाथ का और सूंड का भी. तो नरसिंह भाई आपका इस बार आउटपुट तो ज़बरदस्त है, फेस तो मेरे को बहुत पसंद आया, और जो आप सूंड दिखाया है ना पूरा हैंडमेड, वो भी नेक्स्ट लेवल है भैया. और भाई यहाँ का जो पैटर्न्स है, जैसे ये हाथ का पोजीशन और ये जो सूंड का पोजीशन, ये पूरा आपका आइडिया है या जो यहाँ पर अभी काम कर रहे हैं उनका आइडिया भी है इसमें? नहीं, उनका हमारा मिलके है दोनों का. ओके. कहाँ से आया भैया टीम? ये बिहार से आए सर. बिहार से आया. तो इससे पहले कहाँ पे काम करते थे उन लोग? मुंबई में. मुंबई से आए. ओके. नाइस नाइस. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ये सब मूर्तियाँ क्या हाइट में है भैया? ये पूरा 13.5 14 फीट के है, ये सामने के पूरे 13.5 to 14 फीट. ओके. और भैया बैकग्राउंड तो बहुत इंपॉर्टेंट है, तो बैकग्राउंड का क्या प्लान है इस बार? बैकग्राउंड तो सभी मूर्तियों को अलग अलग हटके आएगा बैकग्राउंड. ओके. उसके ऊपर वर्क चल रहा है अभी. हाँ. आपको एक 10-15 डेज में बैकग्राउंड भी सेट हो जाएगा. నైస్ నైస్. ఓకే. చలో భయ్యా నెక్స్ట్ లైన్ మీద जाते हैं. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి స్వామివారికి డిఫరెంట్ తొండాలు, ప్రతి ఒక్క తొండం కూడా యూనిక్గా ఉందన్నమాట. కొన్ని స్ట్రేట్ వచ్చినాయి, కొన్ని టర్న్ అయినాయి. సో ఇక్కడ కూడా చూసుకుందాం. तो भाई छोटा मूर्ति में फिर काम कब चालू करने वाले हैं? बिकॉज बहुत सारे लोग पूछ रहे थे हमारे को 4 फीट में 6 फीट में चाहिए बोल के, तो छोटा मूर्ति का प्लान कब है? एक 15-20 डेज के बाद में चालू हो 15-20 जाएगा. ये कंप्लीट days. हो जाएगा तब तक Okay. उधर वो स्टार्ट हो जाएगा. ओके. तो भैया फिर मुंबई कॉन्सेप्ट का भी इस बार पहली बार कर रहे हैं ना, तो आपको कैसे लग रहा है? क्योंकि बहुत सारे लोग मुंबई कॉन्सेप्ट के मूर्तियां बना रहे हैं. आप तो ऑलरेडी दूलपेट कॉन्सेप्ट में बहुत एक्सपर्ट है. कितने साल हो गया ना टोटल मिला के? लगभग 35 इयर्स हो गए. 35 प्लस ईयर्स. सो पहले कुछ प्लान था कि मुंबई में बनाना बोल के, इस बार ये आइडिया आया है? नहीं, लास्ट ईयर ही आया था. थोड़ा हम लोग अभी ये ईयर से करेंगे बोल के डिसाइड हो गए थे. ओके. और भैया कितने फेसेस है अपने पास इस बार? ऑलमोस्ट ऑल 5 फेसेस है. 5 फेसेस है. ఓకే. చలో ఇదర్ ఆ జాओ భయ్యా. ఇక్కడ కూడా స్వామివారికి సంబంధించిన फिनिशिंग वर्क నడుస్తుంది. फिनिशिंग కూడా చాలా స్మూత్ ఉంది. भैया बॉडी के बारे में बताइए, थोड़ा बॉडी भी अलग दिख रहा है आपका. हम लोग क्या किए बोले तो मुंबई के पैटर्न को देख लेते हुए हमारे इधर का थोड़ा एक्सपीरियंस हमारा लगा के थोड़ा बॉडी को थोड़ा स्ट्रेच किए. ओके. स्ट्रेच करके वर्क किए. और ये वाला भैया थोड़ा साइड पोजीशन है, ये इसका आइडिया कौन दिया? अच्छा एक ఐడియా ఆయేగా. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారి విగ్రహం వచ్చేసి మనకు ఎక్కడ పోయినా కానీ స్ట్రేట్ చూస్తాడు, బట్ ఇక్కడ వచ్చేసి మనకు కొంచెం సైడ్ కాన్సెప్ట్ అన్నమాట. ఇది కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. तो भैया फिर मूषक महाराज का कुछ काम हुआ है? हाँ होगा चल रहा है, वो भी काम चल रहा है, प्रोसेस में है. ये है सो अपने को ये 16 फीट के मूर्तियां हैं भैया. 16 फीट. ఓకే. 16 फीट है यहाँ से. సో ఈ విగ్రహాలు వచ్చేసి మనకు ये 16 ఇక్కడ వచ్చేసి మనకు 15 ఫీట్, ఇది వచ్చేసి మనకు 16 ఫీట్. అండ్ ఫేస్ అయితే చాలా బాగుంది. భయ్యా చెప్పినట్టు స్వామివారి విగ్రహానికి ఏదైతే బాడీ ఉందో బాడీ పార్ట్ కూడా కొంచెం స్ట్రెచ్ చేశారు అనమాట. ये भी थोड़ा बड़ा दिख रहा है भैया. कितना रहेगा हाइट? 16.5 तक. 16.5 రైట్. ఓకే నైస్. సో ఇక్కడ చూసుకుందాం ఇంకా పెద్దగా ఉంది. ये 17.5 का रहेगा. సో ఇది వచ్చేసి మనకు 17.5 ఫీట్ బిగ్ సైజ్ అండ్ మంచిగా నీట్గా ఉందన్నమాట. ఎనాటమీ కూడా ఏదైతే మనకు స్వామివారి షేప్ ఉంటుందో అది ఎగ్జాక్ట్గా ఇచ్చిండు. సో భయ్యా इस बार बड़े मूर्ति कितना बनाने का प्लान है, छोटा मूर्ति कितना बनाने का प्लान है? जैसे 4 फीट का, फिर उसके बाद 6 फीट का, 8 फीट का, वो कितने बना रहे लगभग? वो छोटे जो सो अपने को 60 पीस रहेंगे. ओके. 60 पीसेस प्लस. ये 70 पीस रहेंगे. 70 प्लस. ओके. सो लगभग मिला के 150 तक बना रहे हैं. 150 तक जाएगा. ग्रेट. और ये वाला भैया ये भी थोड़ा डिफरेंट साइज का दिख रहा है बॉडी. ये 10 फीट का बॉडी है भैया. ఓకే. సో ఇది వచ్చేసి మనకు 10 ఫీట్ బాడీ అనమాట. అండ్ ఆల్రెడీ మనం ఇక్కడ చూసుకున్నాం కదా, ఇది వచ్చేసి మనకు 6 फीट, ఇది వచ్చేసి మనకు 4 फीट, ఇది వచ్చేసి మనకు 10 फीट. तो भैया यहाँ पर एक बड़ा बप्पा दिख रहा है. ये अपना धुलपेट स्टाइल का है भैया. नाइस नाइस. ओके. कितना रहेगा हाइट? ये रहेगा 18.5. 18.5. సో చెప్పినా కదా శ్రీ మగన్ సింగ్ అండ్ సన్స్ ధూల్పేట్ డిజైన్లో వన్ ఆఫ్ ది బెస్ట్. భయ్యా వాళ్ళు ఏంటంటే అన్ని విగ్రహాలు ఒక్కొక్క పీస్ షోరూమ్ లెక్క పెడతారు.
ఇక్కడ ఒక షోరూమ్ లెక్క సెట్ చేసి పెట్టేస్తామన్నమాట. ఇక్కడ అమ్మవారి విగ్రహం కూడా చూసుకోవచ్చు. సో భయ వాళ్ళు అమ్మవారి విగ్రహాలు చేస్తారు, అట్లనే వినాయకుని విగ్రహాలు కూడా చేస్తారు. బట్ ఈసారి మనకు ముంబై కాన్సెప్ట్ కూడా చేస్తున్నారు. ఇంకా కొంచెం ముందుకెళ్దాం. ఇక్కడ వచ్చేసి మనకు అట్లనే సిట్టింగ్ పొజిషన్ ఉన్నాయి. భయ్యా కిतना रहेगा मूर्ति का हाइट? ये 14 फीट है भैया. 14 फीट. ఓకే. సో ఇక్కడ చూసుకుందాం, ఇవన్నీ 14 फीट हाइट అన్నమాట. एंड ई लाइन लो ना. तो भैया अब तक तो पूरे सिटिंग का हमें दिखाया है, तो स्टैंडिंग का कुछ प्लान है फिर? हाँ है भैया, थोड़ा Okay. नेक्स्ट वीक में स्टैंडिंग का प्लान. ओके, नेक्स्ट वीक स्टैंडिंग का चालू करने वाले हैं. ओके. और भैया कुछ ऑन साइड करने का प्लान है क्या? हाँ है ना भैया, ऑन साइड भी करेंगे. ఓకే. ఓకే. సో ఫ్రెండ్స్ ఒక్కసారి ముందుకెళ్దాం. और भैया इस बार अपने बप्पा लवर्स को, अपने भक्तों को क्या बोलना चाहते हैं मगन सिंह एंड सन्स के तरफ से? आइए देखिए, मुंबई पैटर्न भी है, धुलपेट पैटर्न भी है. आना. गणेश भक्तों से हम प्रार्थना करते हैं कि आके देखिए ओके. ओके हमारे भैया. मूर्ति फिनिशिंग वर्क या. देख लेके बुकिंग कीजिए. ऑलरेडी 3 पीसेस तो बुकिंग हो चुके हैं. 3 pieces. स्टार्ट हो चुका है. బుకింగ్ చాలు हो गया. हाँ, मुंबई के 3 पीस बुकिंग हो चुके हैं. ఓకే, గ్రేట్ గ్రేట్ భయ్యా. సో ఫ్రెండ్స్ చూసిరు కదా, ఇది ఓన్లీ ఇంట్రడక్షన్ వీడియో అనమాట. సో మన నాగోల్లో కూడా ముంబై కాన్సెప్ట్లో యూనిక్ విగ్రహాలు అయితే మన నర్సింగ్ అన్న ఇంకా వాళ్ళ అన్న తమ్ముడు అయితే చేపిస్తున్నారు. అండ్ అట్లనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బొజ్జ గణపయ్య ఇది కూడా రెడీ అవుతున్నది, ఇక్కడ చూసుకోవచ్చు. సో నెక్స్ట్ టైం మనం వచ్చినప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఫినిషింగ్ వర్క్ కూడా అయిపోతుంది. చిన్న విగ్రహాలు కూడా వాళ్ళు మేకింగ్ కూడా స్టార్ట్ చేస్తుంటున్నారు. సో థ్యాంక్స్ అలాట్ నర్సింగ్ భాయ్, मिलते ही रहेंगे एंड ऑल दी वेरी बेस्ट. भैया को भी पूछना बोल के बोलना. సో విన్నర్ కదా ఫ్రెండ్స్, శ్రీ మగన్ సింగ్ అండ్ సన్స్ వాళ్ళు 2025లో ముంబై కాన్సెప్ట్ అయితే విగ్రహాలు చేస్తారు. ఇంకా మంచి మంచి అప్డేట్స్ మన ఛానల్లో అయితే వస్తాయి. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై సనాతన ధర్మ, ధర్మో రక్షతి రక్షిత. అండ్ అక్కడ మన ఆర్టిస్ట్ ఉన్నాడు, తర్వాత ఆర్టిస్ట్తో కూడా నెక్స్ట్ బ్లాగ్లో అయితే మాట్లాడిపిస్తాను. థ్యాంక్ యూ భయ్యా. జై హింద్, జై భారత్, जय श्री राम. హర హర మహాదేవ్.